బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిఐడి కార్యాలయంలో హీరో విజయ్ దేవరకొండ విచారణ ముగిసింది. గంటన్నరకు పైగా విజయ్ దేవరకొండను విచారించారు సిఐడి అధికారులు. A23 అనే గేమింగ్ యాప్ మాత్రమే కాదని స్టేట్మెంట్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. అయితే తను లీగల్ గానే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ ఎక్కడా కూడా చేయలేదు అంటున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ స్టేట్మెంట్స్ అన్ని కూడా రికార్డ్ చేశారు సిఐడి అధికారులు. అయితే వచ్చే రోజుల్లో గేమింగ్ కావచ్చు లేకపోతే బెట్టింగ్ యాప్స్ అసలు ప్రమోట్ చేయనంటూ సిఐడికి కూడా విజయ్ దేవరకొండ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులందరినీ కూడా సిఐడి విచారించిన విషయం తెలిసిందే. హీరో విజయ్ దేవరకొండని దాదాపు గంటన్నర పాటు సిఐడి అధికారులు ప్రశ్నించారు. గేమింగ్ యాప్స్ కి సంబంధించి అతనిని విచారణ జరిపారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో విజయ్ దేవరకొండ విచారణ అయితే ముగిసింది. దాదాపు గంటన్నర పాటు విజయ్ దేవరకొండని ప్రశ్నించారు అధికారులు. ఈ కేసులో విజయ్తో పాటు ప్రకాష్ రాజ్ కూడా విచారణకి రావాలి అనంటూ సమన్లు జారీ చేశారు తెలంగాణ సిఐడి. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం ఇవాళ విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలను ఈడీ ప్రశ్నించిన విషయం మనందరికీ తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో మనీ లాండరింగ్ కోణంలో ఇప్పటికే దగ్గుబాటి రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి సహా పలువురిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినందుకు వారు అందుకున్న పారితోషికాలు, కమిషన్లపై ఈడీ విచారణ చేపట్టింది. ఇక ఇదే కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలి అనంటూ తెలంగాణ సిఐడి ప్రకాష్ రాజ్ కు సమ్మన్లు జారీ చేసింది. కానీ అతను అయితే ఇవాళ విచారణకు హాజరు కాలేదు. కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు సిఐడి అధికారులు విజయ్ దేవరకొండను ప్రశ్నించారు. A23 గేమింగ్ యాప్ కి సంబంధించి తనని పలు ప్రశ్నలు సంధించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇకపై తాను ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే యాప్స్ కి కానీ ఇలా ప్రమోషన్స్ చేయను అంటూ సిఐడి అధికారులకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అది నిజంగా అలాంటి యాప్ అని తనకు తెలియదని, అలా ఒకవేళ మనీకి సంబంధించి కావచ్చు, మనీ లాండరింగ్ సంబంధించి కావచ్చు, ఇలాంటి చట్టపరమైన డీటెయిల్స్ ఉన్నాయని అంటే నేను ఖచ్చితంగా వాటి జోలికి వెళ్లేవాడిని కాదు అని అంటూ సిఐడి అధికారులకు చెప్పినట్టుగా మనకు సమాచారం. ఇక ఫ్యూచర్లో అంటే రాబోయే కాలంలో ఇలాంటి యాప్స్కు బెట్టింగ్ ప్రమోషన్స్ అసలు చేయను అంటూ సిఐడి అధికారులకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు అప్డేట్స్ అందించడానికి. అనిల్, దాదాపు గంటన్నర పాటు విజయ్ దేవరకొండను ప్రశ్నించారు, హామీ కూడా ఇచ్చారు విజయ్ దేవరకొండ సిఐడి అధికారులకు అంటారు. ఒకసారి జరిగిన విచారణకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. సుమతి, కొద్దిసేపటి క్రితమే విజయ్ దేవరకొండకు సంబంధించి విచారణ అయితే ముగిసిందని చెప్పాలి. ముఖ్యంగా సిఐడి కార్యాలయానికి ఆయన గంటన్నర పాటు ముందే ఆయన రావడం జరిగింది. ఆ తర్వాత ఆయనని గంటన్నర పాటు అయితే విచారణ చేశారు. అయితే ఈ గంటన్నర పాటు సిఐడి అధికారులు ఆయనకి ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈయన కేసుకు సంబంధించి కావచ్చు, బెట్టింగ్ యాప్స్ వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఆయన గతంలో ఈడీ అధికారులు ఆయనని బెట్టింగ్ యాప్స్ విషయంలో విచారించిన నేపథ్యంలోనే ఆ తర్వాత ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి మరోసారి సిఐడి కూడా విచారించేందుకు గాను బెట్టింగ్ యాప్స్ విషయంలో ఈరోజు ఆయన హాజరు కావాలని చెప్పడం జరిగింది. హాజరు కావాలని చెప్పడంతో ఈరోజు ఆయన 3 గంటల 20 నిమిషాల సమయంలో ఆయన హాజరయ్యారు. దానికి సంబంధించి సిఐడి కూడా విచారించింది. అయితే గంటన్నర పాటు విచారించిన క్రమంలో ఆయన ఎలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదని చెప్పేసి, అదేవిధంగా A23 యాప్ కాదు, అది గేమింగ్ యాప్ మాత్రమే, దాన్ని నేను ప్రమోట్ చేశానని చెప్పేసి కూడా, నేను లీగల్గానే వెళ్ళానని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ నుంచి చెయ్యను, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే ఎలాంటి ప్రమోషన్స్ కూడా చెయ్యనని చెప్పేసి, ఇక మీదట చెయ్యనని చెప్పేసి కూడా ఆయన హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ప్రకాష్ రాజ్ కూడా హాజరు కావాల్సి ఉంది సిఐడి కార్యాలయంలో. కానీ ఈరోజు మాత్రం సిఐడి కార్యాలయానికి ప్రకాష్ రాజ్ రాలేదు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన్ని గంటన్నర పాటు విచారించిన నేపథ్యంలో పలు ప్రశ్నలు కూడా సిఐడి అధికారులు అడిగిన క్రమంలోనే ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. మరోసారి బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయనని చెప్పేసి, బెట్టింగ్ యాప్స్ కి పాల్పడను లేకపోతే ఇలాంటి వాటికి నేనేమి ప్రమోట్ చేయను అని చెప్పారు. కానీ గతంలో ఆయన చేసిన A23 యాప్ కి సంబంధించిన లావాదేవీలు కావచ్చు, ట్రాన్సాక్షన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటి గురించి ఏమన్నా అడిగారా?
గతంలోనూ ఈడీకి సంబంధించి కూడా ఆయన మనీ లాండరింగ్ విషయంలో A23 యాప్ విషయంలో ఆయనకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ ట్రాన్సాక్షన్ విషయంలోనే ఆయనను విచారించారు, స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. అందులో భాగంగానే ఈసారి కూడా సిఐడి ఇందులో ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ముఖ్యంగా సిఐడి ఇన్వాల్వ్ కావడానికి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అనేవి చాలా ఇల్లీగల్ అని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. సీరియస్గా తీసుకున్న వ్యవహారంలోనే సిట్కి కూడా దానికి ఆదేశాలు జారీ చేసింది. అంటే సిట్ని ఇన్వాల్వ్ చేస్తూ సిట్ విచారణ జరిపించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే సిట్ సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. సిట్ దానికి సంబంధించిన వివరాలు కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన క్రమంలోనే ఇందులో భాగంగానే సిఐడి ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ని విచారణ నేపథ్యంలో దానికి సంబంధించి ఫాలోఅప్ చేస్తున్నారో ఫాలోఅప్ చేస్తున్న నేపథ్యంలోనే ఇటు ప్రకాష్ రాజ్కి సంబంధించి కావచ్చు, విజయ్ దేవరకొండకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో ఉన్నారు. కాబట్టి తాజాగా సిఐడి వీళ్ళిద్దరిని కూడా పిలవడం జరిగింది. అంటే విజయ్ దేవరకొండని అదేవిధంగా ప్రకాష్ రాజ్ని పిలవడం జరిగింది. కానీ పిలిచిన హాజరైన నేపథ్యంలోనే అతను ఏవైతే ప్రమోట్ చేశాడో ఆ యాప్స్ ప్రమోట్ చేసిన వ్యవహారంలో అతను తీసుకున్న డబ్బులు కావచ్చు, పారితోషికం కావచ్చు, అతనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా గతంలో ఈడీలోనే తేలాయి. ఆ తేలిన క్రమంలోనే దానికి సంబంధించి వివరాలు కూడా సిఐడి సేకరించింది. కాబట్టి సేకరించిన నేపథ్యంలోనే దానికి సంబంధించి వివరాలు కోరేందుకు గాను అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వమే సీరియస్గా ఉంది. అదేవిధంగా సిట్కు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందులో భాగంగానే సిఐడి కూడా ఇన్వాల్వ్ అయింది. కాబట్టి సిఐడి దీన్ని సీరియస్గా తీసుకొని విచారణ నేపథ్యంలోనే ఇప్పటికీ ప్రకాష్ రాజ్ని అదేవిధంగా విజయ్ దేవరకొండని పిలవడం జరిగింది. పిలిచిన క్రమంలోనే ఇటు విజయ్ దేవరకొండని అయితే విచారించారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేవి చాలా ఇల్లీగల్ అని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో చెప్తున్నా కూడా ఈ విధంగా హీరోలు అయినటువంటి సెలబ్రిటీలు అయినటువంటి ప్రముఖులు ప్రమోట్ చేయడం అనేది చాలా ఇల్లీగల్. కాబట్టి వాళ్ళని చూసి అమాయకులైన ప్రజలు బలి అవ్వడం, చనిపోవడం అనేది జరుగుతున్న క్రమంలోనే ప్రభుత్వం సీరియస్గా తీసుకున్న క్రమంలోనే ఈ విధంగా ప్రమోట్ చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఈడీ కావచ్చు, లైన్ ఉంటుంది దాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి. దీనికి సంబంధించి ఫ్యూచర్లో అంటే రాబోయే కాలంలో ఇది గేమింగ్ యాపా లేకపోతే బెట్టింగ్ యాపా అని చెప్పి ఒక క్లారిటీ రావడానికి ఏమన్నా జారీ చేసే అవకాశాలు ఉన్నాయా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? సుమతి ముఖ్యంగా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే గేమింగ్ యాప్ అనేది ఎవరైనా ఆడుకోవచ్చు, ఎవరైనా దానికి సంబంధించి యూజ్ చేసుకోవచ్చు. కానీ బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే అవి ఖచ్చితంగా ఇల్లీగల్కి సంబంధించిన యాప్సే ఉంటాయి. కాబట్టి అది ఖచ్చితంగా వాటికి సంబంధించి వ్యవహారాలు కావచ్చు, అవన్నీ కూడా ఆ లావాదేవీలు కావచ్చు, ఆ వివరాలన్నీ కూడా ఇతర దేశాల్లో నడుస్తుంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఇది బెట్టింగ్ యాప్ ఏది అని చెప్పేసి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశంలో భాగంగానే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ పైన సీరియస్ అయింది. కాబట్టి దానికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ అనేది ఇల్లీగల్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిన క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం కూడా దీన్ని సీరియస్గా తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ అనేవి ఇక్కడ బ్యాన్ అనేది ఉంది. కాబట్టి ఆ క్రమంలోనే ఇటు హీరోలకు సంబంధించి ముఖ్యంగా ఇటు ప్రకాష్ రాజ్ కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, వీళ్ళందరిపైన గతంలో రానా దగ్గుపాటి, మంచు లక్ష్మి వాళ్ళపైన గతంలోనే మియాపూర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు కూడా నమోదయ్యాయి. కేసులు నమోదైన నేపథ్యంలోనే వాళ్ళకి సంబంధించి వివరాలు సేకరించారు. కాబట్టి సీరియస్ అయినటువంటి సిఐడి కూడా దాని దర్యాప్తులో భాగంగా విజయ్ మొత్తానికి తాను కేవలం గేమింగ్ యాప్ మాత్రమే ప్రమోట్ చేశాను, ఇది బెట్టింగ్ యాప్ కాదు అని అంటున్నారు. ఫ్యూచర్ లో నిజంగా బెట్టింగ్ యాప్ ఒకవేళ ఉంటే నేను ఎలాంటి ప్రమోషన్ చేయను అని అంటూ విజయ్ దేవరకొండ సిఐడి అధికారులకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దాదాపు గంటన్నర పాటు విచారణ అయితే కొనసాగింది.